ఏ ఆగో నువ్వేమన్నా ఏ మనిషివేనా ఏమన్నా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఈ వీడియో చూస్తుంటే కనుక హాయ్, మై నేమ్ ఈజ్ సాయి ప్రియ. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, తెలంగాణ. సో ఇంకెందుకు లేట్, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఐ థాట్ లెట్స్ డూ ప్రాంక్ అని చెప్పి అనుకున్నాను. ఎవరి మీదో కాదు, మా మమ్మీ మీద. సో కొంచెం భయం వేస్తుంది, లైక్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఏమన్నానంటే, మమ్మీ మనం బయటికి వెళ్దాము, చిన్న షాపింగ్ ఉంది కదా, సో కలిసి బయటికి వెళ్దాము అని చెప్పి అన్నాను. సో ఏం డౌట్ ఏం లేదు నా మీద. లెట్స్ గో గైస్. మమ్మీ బిజీగా ఉంది, ఇంకేం తెలీదు. ఒక 1 అవర్లో బయటికి వెళ్ళేసి వస్తాము. సో అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. వీడియో లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడే ఇంటికి వచ్చాను, ఇంకా ఏమాత్రం లేట్ చేయకూడదు. సో నేనేమనుకుంటున్నా అంటే, నా ఫోన్ మిస్ అయిపోయింది. మనం బయటికి వెళ్ళినాం కదా మమ్మీ వాళ్ళ. సో మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, మధ్య మధ్యలో ఇంకా చాలా చేసామన్నమాట. సో ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది అన్నట్టుగా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసమని నేనేం చేస్తున్నానంటే, ఫోన్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. చూద్దాం ఏమవుతుందో నాకు తెలీదు. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా దాచిపెట్టేసి, నా ఫోన్ కనిపించట్లేదు ఎక్కడుంది అన్నట్టుగా నేను యాక్టింగ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఈ వీడియోని అసలు ఇక్కడ ట్రై చేయకండి, మమ్మీల దగ్గర అసలే ట్రై చేయకండి. డూ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్తాను నేను. నాకే చాలా భయంగా ఉంది. నమ్మి నన్ను ఏం చేస్తుందో కూడా నాకు తెలీదు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. మమ్మీ, నా ఫోన్ చూసినావా? నీ ఫోన్ ఎందుకు చూస్తా? ఒకసారి చూడ, అక్కడ సోఫా దగ్గర ఉన్నట్టున్నా, తీసుకురావా ఒకసారి? లేదు, చూడవే, కావాలి. ఏది నా హ్యాండ్ బ్యాగ్ లేదా? ఒకసారి నా ఫోన్కి ఫోన్ చేయవా? రింగ్ అవుతుంది కదా, వినిపిస్తే ఎక్కడైనా ఉంటాయి బాబా. ఇగో దా ఫోటో చూద్దాం. ఎక్కడి ఎప్పటి ఇవాళ కూడా తీసిన అవన్నీ. జీలోకి అసలు తీసినావా? అందులో కూడా తీసిన, అక్కడ అక్క దగ్గర కూడా తీసిన. బిజీ అని చెప్తాను. అందుబాటులో లేదా? మళ్ళీ చెప్తావు. అదేంది? ఛార్జింగ్ ఉన్నదే దాంట్లో. ఏమంటలేదు. షట్, ఇప్పుడు ఎత్తకాలి. అయినా ఆఫ్ ఎందుకు అవుతుంది? ఇప్పుడే కదా మాట్లాడింది మనం అక్కడ. ఫోన్ కనిపిస్తలేదు. నా ఫోనే. ఏమంటలేదు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మంచిగా చూడండి. అదే దీంట్లో లేదు, మా బండ్లు కూడా చూసి వచ్చినావా? చూసి వచ్చిన. ఆ రోజు నువ్వు బ్లూటూత్లో ఏదో పెట్టుకుంటే ఎక్కడున్నదని చెకప్ చేసినావు కదా, అది చూడు. ఆ ఫోన్ ఏడున్నదో తెలుస్తుంది నీకు? లేదు, ఇది ఎప్పుడుదో లాస్ట్ అప్డేట్ అయింది చూపిస్తుంది. లాస్ట్ అప్డేట్ ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నా తెలియదని. ఆ రోజు నువ్వు ఆటోలో పోతాంటే బ్లూటూత్ కోసం చెప్తే దొరకలేదు అది? ఆ రోజు పలానా కాడ బ్యాగ్లు ఉన్నదని చెప్పినావు కదా. అప్పుడు అది అప్డేట్ అయి ఉన్నది కాబట్టి అట్లా సౌండ్ వచ్చింది. అన్నయ్య కలుపుతావా? మాట్లాడతావా? ఎందుకు చెప్పు మరి వాడికి. వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు కదా. అబ్బా, ఎట్లా కాదు, ఇప్పుడు నువ్వు జైలుకాస్లో ఫోటో దింపినావు కదా, ఫోటో దింపినావు, పట్టుకున్నావు, పట్టుకో పుట్టి అని అన్నా.
ఆడ 2 ఫోన్లు ఎవరివో పెట్టి ఉన్నాయి, దాంట్లో కమ్మలు కూడా పెట్టి ఉన్నాయి, చిన్న కమ్మలు దానిపైన అక్కడ షాప్ కాడ. వాళ్ళ కస్టమర్లే కావచ్చు అవి. నువ్వు గేట్ తీసేటప్పుడు చక్కగా నచ్చింది ఇంట్లోకి. అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు కదా. ₹1,00,000 ఫోన్ కదా పుట్టి. యాక్చువల్గా 1,00,000. నవ్వులాట అనుకుంటానో ఏమనుకుంటానో నాకేం అర్థమవుతుంది. నేనేం చేసిన మమ్మీ? ఫోన్ కనిపించకపోతే నేనేం చేసినట్టు? నిన్ను ఇప్పుడు ఏమనాలో నాకు అర్థమైతలేదు, ఏం తిట్టాలనో అర్థమైతలేదు. ఇంకా 1,00,000 అని చెప్తాను. ఇవాళ ఫోన్ వల్ల కొట్టినా వాపస్ ఇచ్చి మళ్ళీ ఇద్దెత్తివి. ఇప్పుడు ఇది మళ్ళీ మామూలు ఫోన్ అనుకున్నావా? 16 Pro. అది ఆన్ చేస్తే మళ్ళీ నీకు లొకేషన్ తెలుస్తుందా? వాళ్ళు ఆన్ చేస్తే తెలుస్తుందేమో. ఇప్పుడు ఆఫ్ ఉన్నది. మరి అప్డేట్ కాలేదని ఎందుకంటాను? మరి ఆన్ చేస్తే మళ్ళీ ఎట్లా నీకు లొకేషన్ తెలుస్తుంది? వాళ్ళు ఆన్ చేసినప్పుడు అప్డేట్ అవుతుంది కదా అప్పుడు. నువ్వేమన్నా ఏ మనిషివేనా ఏమన్నా? నువ్వేమన్నా ఏ మనిషివేనా ఏమన్నా? ఇప్పుడు నా బెడ్రూమ్ అంతా ఎత్తికిన, హాల్ అంతా ఎత్తికిన కాదు మమ్మీ. ఏం చేద్దాం? నాకు భయం అవుతుంది, మళ్ళీ ఫోన్ పోయిందా మమ్మీ. ఏ ఆగో ప్రస్తుతం బిజీగా ఉంది లేదా కోపం ఎందుకు మమ్మీ? కోపం ఎందుకు చెప్పు? 1,50,000 కదా పుట్టి, బాధ అనిపించదా? దాన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. దాని బండి పోయినా కూడా దొరికేటట్టు. సెల్ ఫోన్ 1,50,000 చూస్తావా? ఫోన్లలో పాకెట్స్ లో కూడా లేదు అని బిల్ ఇది. ఏయ్ ఎందుకే ఫోన్ ఉన్నది? ఎక్కడ దొరికింది? ప్రాంక్ చేసిన. ప్రాంక్ ఏంటిదే? నీ ప్రాంక్ చల్లకుండా. మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా ప్రాంకులు చేయాలి. నీ మీద కాదు, వేరే వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కదా. వేరే వాళ్ళ మీద ఎందుకు, నీ మీదే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అసలే చల్ల చెమటలు వచ్చినాయి. ఒకసారి చూడు, చెమటలే పట్టినాయి నాకు. ఎంత చల్ల చెమటలు వచ్చినాయి. అందుకే ఇలాంటి ఏమంటారు, ఇట్లాంటి ప్రాంక్ చేయకూడదు. మా మమ్మీ ఎప్పటి నుండో మా వదిన వాళ్ళతో కూడా ప్రాంక్స్ చేద్దాం అని అనుకున్నారు, కానీ మా మమ్మీ ప్రాంక్ అవుతుందని అనుకోలేదు. ఎవరినో చేద్దాం అని అంటే నిన్ను అనుకున్నా, నాకు నువ్వు చేస్తావని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడే. అందుకే కొంచెం నమ్మేలా ఉండాలని మనం బయటికి వచ్చినాక నా ఫోన్ పోయిందని చెప్పిన. నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇంకా పోలే, అప్పుడే చెప్తున్నా నేను ప్రాంక్ చేస్తున్నాయి వాళ్ళు మా మమ్మీ మీద. మా మమ్మీ గుర్తుపడుతుంది చాలా ఏదైనా ఫాస్ట్గా. నేను అబద్ధం చెప్తే దొంగతనం చేసిన తొందర దొరికిపోయే దొంగని నేను. దొరకలేదు ఎందుకు? నీకు డౌట్ అని రాలే? అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేసిన. కొంచెం కూడా డౌట్ వస్తలేదు తెలుసా, కొంచెం కూడా డౌట్ రాలేదు. అందుకే ఫ్యాన్ బంద్ చేసిన, ఏసీ ఆన్ చేసిన, సౌండ్ మళ్ళీ ఇది తీసుకుందో లేదో కూడా తెలీదు. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మా అమ్మకి పట్టీలు కూడా తీసుకున్నా, ఇవన్నీ చేసిన. నన్ను ఎంత తిట్టింది తెలుసా? కొట్టిందని చెప్పరా? పడ్డావు కదా ఇవాళ. ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా దెబ్బలు పడ్డా, ఘోరంగా కొట్టింది కదా.
ఎస్ ఇట్లా గజ్జలు ఇది పట్టీలు. సో ఇదన్నమాట మా వీడియో. నేమ్ ఇచ్చింది. మైక్ ఉందా ఆల్రెడీ? లాస్ట్ టైం మా మమ్మీ అంటుంది మైక్ పెట్టుకొని మాట్లాడు, గట్టిగా మాట్లాడు అని చెప్పేసి. అందుకే వినబడతలేదు కదా, అందుకే మరి ఇప్పుడు నీ దగ్గర అది లేదు కాబట్టి నేను లేదు ఏదో క్యాజువల్ గా అంటానని నేను అనుకున్నా. నువ్వు అట్లా చూసి మైక్ చూసి గుర్తుపెడతావని నేను మైక్ లోపల పెట్టుకున్నా. పెట్టినావు కదా, లోపల తీసుకుపోయినావు కదా. తీసుకుపోయినా, అదే కదా టాలెంట్, ప్రాంక్ చేసే టాలెంట్. సో ఇదన్నమాట ఇవాటి వీడియో. మీకు కనుక ఈ ప్రాంక్ నచ్చినట్టయితే ఫాలో ఫర్ మోర్. ఇంకా ప్రాంక్స్ చేస్తాం మా మమ్మీతోని. కమెంట్ డౌన్ బిలో. బాయ్ గైస్.